టమాటా పచ్చడిని ఈ విధంగా ట్రై చేయండి. చాలా రుచిగా ఉంటుంది. ముందుగా దీనికోసం ఒక ప్యాన్ పెట్టుకుని టీ స్పూన్ వరకు నువ్వులను వేసుకుని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని 15 నుంచి 16 వరకు ఎండుమిర్చిని తీసుకుని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1/4 కప్పు వరకు కొత్తిమీరను వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి మరొక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని 2 కప్పుల వరకు టమాటా ముక్కలను వేసి మెత్తగా మగ్గించుకోవాలి. ఈ విధంగా మగ్గిన తర్వాత టమాటా ముక్కలు పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నెలోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వులు, ఎండుమిర్చి, టేస్ట్కి సరిపడా ఉప్పు, 1 స్పూన్ వరకు జీలకర్ర వేసి ఈ విధంగా పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక 5-6 వెల్లుల్లి, 1 స్పూన్ వరకు చింతకాయ తొక్కు, ఒక గరిట ముందుగా మగ్గించుకున్న టమాటా గుజ్జును వేసి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మిగిలిన టమాటా గుజ్జును వేసేసుకుని ఈ విధంగా మెత్తగా కాకుండా కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు చివరగా ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసి ఒకసారి మిక్సీ పట్టుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకుని అందులోకి వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఎండుమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. తాలింపు ఫ్రై అయ్యాక కొద్దిగా ఇంగువ వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. కరివేపాకు కూడా ఉంటే వేసుకోనండి, బాగుంటుంది. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పచ్చడిని తాలింపులో వేసుకుని మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, టమాటా రోటి పచ్చడి రెడీ.